వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. మనము ప్రజెంట్ తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ గారితో వారి సంగారెడ్డి నివాసంలో ఉండడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, పార్లమెంటు టికెట్ ఇచ్చినచో నేను గెలిచి తీరుతాను అని కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని పట్ల తన అభిప్రాయం చెప్పండి. మొదటగా నా గురించి నేను పరిచయం చేసుకుంటే, ఎందుకంటే నేను కొత్త జనరేషన్కి తెలియకపోవచ్చు. నేను 18 నుంచి విద్యార్థి నాయకుడిని. ఆనాడు నేను హాస్టల్ బోర్డర్ని. హాస్టల్ సమస్యల మీద, బీసీల సమస్యల మీద, దళిత బహుజనుల సమస్యల మీద ఎనలేని పోరాటం చేశాను. 2001 నుంచి తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం, తెలంగాణ ఎవరి కోసం కావాలి, ఎందుకోసం కావాలి, తెలంగాణ వస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది, తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు ఏవైతున్నాయో అవి ఎట్లా ఏ విధంగా నష్టపోయారనే దాని మీద మరి భావజాల వ్యాప్తిని చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో అనేక పోలీస్ కేసులు, పోలీస్ నిర్బంధాలు, లాఠీ దెబ్బలు తినడం జరిగింది. అక్కడికి చివరకు జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఈ సుదీర్ఘ కాలంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఎలా పదవిని తెలంగాణ ఉద్యమకారునిగా, బీసీల గొంతుగా, గొల్ల కురుమల ఒక బిడ్డగా, మరి పార్లమెంట్లో ఈ మెదక్ సమస్యలను లేవనెత్తడానికి కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలను మనం ముందుకు తీసుకొచ్చి దాని పరిష్కారం కోసం చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ సీట్ని అడుగుతున్నా. అలాగే ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా, అలాగే సీనియర్ మంత్రి హరీష్ రావు గారి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ గెలుపు సునాయాసం అవుతుంది. కాబట్టి మా కార్యకర్తలు, నాయకులు, గెలిచిన ఎమ్మెల్యే నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా, పార్టీ టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నా. ఓకే, మనం ప్రజెంట్ చూస్తున్నాము, రాజకీయం చేయాలంటే కోట్ల డబ్బు ఉండాలి, గెలవాలంటే. దాని పట్ల మీ అభిప్రాయం? డబ్బు అనేది రాజకీయాల్లో ఒక పార్ట్, అది కీలకం కాదు. ప్రజలలో మమేకమైన వాళ్ళకు డబ్బులు అనేది ఏదో చిన్న చిన్న పార్టీ ఖర్చులు ఉంటాయి తప్ప ఏముండదు. ఎలాగా మీరు పార్టీ అధినేతలకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు ప్రజల్లో ఓ ఉద్యమాన్ని నిర్మించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పార్లమెంట్ ద్వారా మరి మన తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి నేతృత్వంలో 2 సార్లు ముఖ్యమంత్రి చాలా అభివృద్ధి చెందింది. ఐటీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలుగా పల్లెలు కూడా పచ్చనైనాయి. మరి వారి నాయకత్వంలో ఇప్పటికీ ప్రజలు మరి వారి పట్ల, పార్టీ పట్ల అనుకూలంగానే ఉన్నారు. కేసీఆర్ గారు నా యొక్క సర్వీస్ తెలుసు, నా యొక్క పనులు తెలుసు. నేను కేసీఆర్ గారు చెప్తే రాష్ట్రంలో ఇతర జిల్లాలు, ఆదిలాబాదు, వరంగల్, మిగతా జిల్లాలో, ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీని విస్తరింపజేసిన. నాకు అందరికంటే ఎక్కువ అర్హత ఉందని నేను అనుకుంటున్నా. కాబట్టి కేసీఆర్ గారు నాకు మన్నించి నాకు టికెట్ ఇస్తాడని అనుకుంటున్నా. అలాగే ఆశీర్వదించి ఈ గెలిచిన ఎమ్మెల్యేలు, మా ముఖ్య నాయకులు, 1 లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. కాబట్టి నా గెలుపు సోషల్ ఇంజనీరింగ్, సామాజిక ఈజీగా అవుతుందని నా దృఢ సంకల్పంతో ఉన్న అన్ని వర్గాలు, పేదలు, మైనార్టీలు, దళితులు, అప్పర్ క్యాస్ట్ ఉన్న పేదలందరూ కూడా నాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. నేను ఎందుకంటే ప్రజలతో ఉన్న, ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, జీవితాన్ని త్యాగం చేసిన, నేను డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నేను 100 కోట్ల పైన డబ్బులు సంపాదించుకుంటుంటే, నేను ప్రజలే సేవ చేస్తేనే బాగుంటుంది, మానవ జీవితానికి దానికి సార్థకత ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలే నన్ను ఎత్తుకోవాలి, ప్రజలే ఓటు వేయాలి, అవసరమైతే నోటు కూడా ఇవ్వాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా.